నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డితో కలిసి ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ రాష్ట్ర చైర్మన్ ఆర్ రెడ్డి తనయుడు చెలకూరు సుధీర్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు సమస్యలన్నీ పరిష్కారం చేశామని, అందరికీ సంక్షేమ పథకాలు అందించామని అసత్యాలు చెబుతున్నారని, అయితే పట్టణ పరిధిలో ఏ ప్రాంతానికి వెళ్లినా కూడా అక్కడ నివసిస్తున్న ప్రజలు అనేక సమస్యలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి తెలిపారు. టీడీపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో భవిష్యత్తుకు గ్యారంటీ ఇది బాబు షూరిటీ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని 3వ వార్డులో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ఇంటింటికి వెళ్లి టీడీపీ అమలు చేయబోయే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. వాటిలోని ప్రజలు పలు సమస్యలు ఆమెకు తెలియజేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ప్రచారంలో భాగంగా 3వ వార్డుకు వచ్చామని, ప్రజలందరూ పలు సమస్యలు తెలియజేశారని చెప్పారు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మంజూరు చేసిన టిట్కో అపార్ట్మెంట్ నివాసాలు కూడా అందరికీ ఇవ్వలేదని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కారం కావాలి అంటే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో మఠం శ్రావణి, ప్రమీల, శైలజ, సుప్రజ, మోహన్, రమేష్, నాయుడు, రత్నం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. ఈరోజు జనార్దన్ రెడ్డి కాలనీ రజిక వీధిలో ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఈ వార్డులో ప్రారంభించడం జరిగింది. ఈ వార్డులో అందరికీ చెప్పుకుంటూ పథకాల గురించి తెలియపరుస్తూ సహాయం చేయమని చెప్పడం కానీ, ఈసారి ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి, తెలుగుదేశానికి ఓటేయండి అని చెప్తూ ఇక్కడ సమస్యలు కూడా తెలుసుకుంటూ రావడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే మొన్న తుఫాన్లో చాలా మొత్తం మునిగిపోయిందని చెప్పడం జరిగింది అన్న. సొంత డబ్బులతో ఇక్కడ లైట్లు వేయించడం కానీ, కరెంటు విషయంలో కానీ, పోల్స్ విషయంలో కానీ చేయడం జరిగింది అని చెప్పారు. అదేవిధంగా గవర్నమెంట్ ద్వారా రావాల్సినటువంటి డబ్బుల విషయంలో కూడా పోరాడి తేవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిపాలకులు అందరూ వదిలేసిపోతే వీళ్ళే ఇక్కడ ఫైట్ చేసి తేవడం జరిగింది. ఈ విధంగా ఈ వార్డుకి వీళ్ళు బాగా హెల్ప్ చేయడం జరిగింది. ఇదంతా ఈ వార్డు ప్రజలందరూ గుర్తించున్నారు. ఖచ్చితంగా గవర్నమెంట్కి తగిన బుద్ధి చెప్పాలని ఆలోచనతో ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే మాట తప్పము మడమ తిప్పము అని చెప్పినటువంటి ప్రభుత్వము ఇప్పుడు కొత్తగా మద్యపాన నిషేధం చెయ్యందే నేను ఓటు అడగను అని చెప్పారు. కానీ మద్యపాన నిషేధం అనేది చేయకపోగా మందుని ఇంకా ఎక్కువ ధరకు పెట్టి వాళ్ళ రక్తాన్ని పీల్చి, వాళ్ళ శ్రమను పీల్చి, వాళ్ళ కుటుంబ ఆదాయాన్ని తగ్గించేసి ఈరోజు మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముతూ వాళ్ళ శ్రమని దోచేస్తూ ఈరోజు ఈ విధంగా కుటుంబాన్ని సర్వనాశనం చేసేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా నాసిరకపు మద్యాన్ని తయారు చేస్తూ మగవాళ్ళ ప్రాణాలని ఆడుకునే పరిస్థితికి ఈ గవర్నమెంట్ రావడం జరిగింది. ఆయన అసలు పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను, ఆ మద్యపాన నిషేధం చేయిందే నేను ఓటు అడగను అని చెప్పినటువంటి పరిస్థితి. ఒకవేళ మద్యం ఉన్నా కానీ 5 స్టార్ హోటల్లో ఉంటుంది, కానీ చిన్న అంగడ్లలో ఉండదని కూడా చెప్పారు. కానీ ఈరోజు ఏ మొహం పెట్టుకొని వస్తారో అది వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. మన ఆడవాళ్ళందరూ గట్టిగా మంచి నిర్ణయం తీసుకొని ఆ గవర్నమెంట్కి బుద్ధి చెప్పాలని, మా అబద్ధాలు చెప్పి ఓట్లు అడిగిన దానికి వాళ్ళకి తగిన శాస్తి చేయాలని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా లోకల్గా ఉండేటువంటి వ్యక్తులు గెలిపించడం వల్లనే మనం ఎన్నైనా
మనం మనము ఎన్నైనా తెచ్చుకోగలుగుతాము, ఎన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలైనా చేసుకోగలుగుతాం. కనుక ఆలోచించండి, బాబు గారిని గెలిపించి సీఎంని చేసి మన వీధిని మన ఊరిని బాగు చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు రామిరెడ్డి మధుకిరణ్ రెడ్డి వారి సోదరి లావణ్యల దాతృత్వంతో గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట గ్రామంలో అగ్నిహోత్రం సువర్ణ లక్ష్మికి ఫల సరుకులు, బియ్యం, కూరగాయలు, రొక్కం మొత్తం 30,000 రూపాయలను సంస్థ ప్రతినిధి తిరుపతి జిల్లా అర్చక సలహా మండలి సభ్యులు దివి అనంతబాబు అందజేశారు. ఈ సందర్భంగా దివి అనంతబాబు మాట్లాడుతూ వాహన ప్రమాదంలో ఇంటి యజమానిని కోల్పోయి ప్రమాదం వలన శస్త్రచికిత్సల కారణంగా మంచానికి పరిమితమై విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితుల కారణంగా సువర్ణ లక్ష్మికి గతంలో సంస్థ తరపున 30,000 రూపాయలు అందజేయడం జరిగిందని, రెండవ విడత 30,000 రూపాయలు ఈరోజు అందజేసినట్లు తెలియజేశారు. దాతలకు ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా అర్చక సలహా మండలి సభ్యులు డాక్టర్ దివి శ్రీనివాస్, డాక్టర్ మురళీకృష్ణ, నారాయణం, కోదండ సత్య శ్రీనివాసాచార్యులు, వెంకటరంగ రాజ్యలక్ష్మి, పరిమళ అర్చక సమాఖ్య సత్తెనపల్లి మండల కన్వీనర్ వేదాంతం శ్రీకాంత్, వికానస మండలి సహాయ కార్యదర్శి వేదాంతం ధన్వంతరి, పరాశరం భరద్వాజాచార్యులు తదితరులు పాల్గొన్నారు. కదా ఇదంటే ఫోటో వస్తుంది. ఈ అందరికీ నమస్కారం. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామం శ్రీ పట్టాభి రామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన అగ్నిహోత్రం సువర్ణ లక్ష్మి గారికి ఇంటి యజమానిని కోల్పోయి ఒంటరితనంగా ఉండి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సందర్భాన్ని గుర్తించినటువంటి దాతలు, వదాన్యులు మరియు ప్రవాస భారతీయులు రామిరెడ్డి మధుకిరణ్ రెడ్డి గారు గతంలో కూడా సహాయం చేశారు. వారి మాట ప్రకారం రెండవ విడత కూడా ఈరోజు మొక్కం తర్వాత అలానే పల సరుకులు, కూరగాయలను కలిసి 30,000 రూపాయలుగా ఈరోజు ఇవ్వడం జరుగుతోంది. ఇలానే దాతలు ముందుకు వచ్చి ఇబ్బందులు పడే వాళ్ళని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవడానికి మీ సహాయ సహకారాలను ఇస్తే మా సంస్థ, మా ప్రతినిధులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం. మనుబోలులోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ చిట్టుమూరు పద్మనాభారెడ్డి వర్ధంతి సందర్భంగా వీరి కుమార్తె చెన్నై నగర వాత్సవ్యులు చెల్లకూరు నిర్మలమ్మ, డాక్టర్ ముద్దు కృష్ణారెడ్డి దంపతుల సహకారంతో భారీ అన్న సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ పూజలలో వైసీపీ మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి, పిడూరు గ్రామ మాజీ సర్పంచ్ మన్నెమాల సాయి మోహన్ రెడ్డి, మనుబోలు ఎంపీటీసీ దువ్వూరు రాజేశ్వరమ్మ, సుధాకర్ రెడ్డి దంపతులు, ఉచ్చూరు దయాకర్ రెడ్డి, వేలూరు భాస్కర్ రెడ్డి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. చంద్రమావాస సుదాశ్రావిణం దిగ్భక్త ప్రియంతం తరుణాలవాత్ పునః రామానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయి బాబా రావణే మహే ధాతుం జిజ్ఞాయ
गातुं यज्ञपदये ॐ साई नमो नमः श्री साई వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.